మేమైతే ఇప్పుడు గుడి దగ్గరికైతే వచ్చేసామండి. పార్కింగ్ దగ్గర నుంచి క్యూ లైన్ అనేది చాలా దగ్గరే ఉంది మనకి. ఇంకా దర్శనంకి మేము వెళ్ళిందక్కడ 7:50 అలా చెప్పాను కదా! ఇంకా మాకు టైం పట్టిందనమాట. 8:30 అట్లా అయింది ఇంకా దర్శనంకి. మేము తీసుకుంది దర్శనం అంటే స్పర్శ దర్శనం అండి. ఇది మాకి 8:30కి అలా అలో చేస్తానని చెప్పారు. ఇంకా అలాగనేసి ఫ్రీ దర్శనం గన ఇంకా ఇడసలేదు. చాలా టైం పట్టింది. ఇంకా 8:30 అట్లా అయిందనమాట. ఇంకా అంత లోపలికి మేము గుడి ఎదురుగా ఉంటుంది కదండీ! అక్కడ వెళ్ళి ఇంకా దీపం ముట్టిచ్చేసి ఇంకా దండం పెట్టుకొని ఇలా వచ్చేసామనమాట. వచ్చేసి ఇంకా ఈ స్పర్శ దర్శనంకి టికెట్ రేట్ అయితే 500 అండి ఈచ్. పిల్లలకి గన తీసుకుంటారు. అంటే పిల్లలు ఒక 5 ఇయర్స్ అబోవ్ దాటినాక వాళ్ళకి గన ఫుల్ టికెటే తీసుకుంటున్నారు. మీరు అక్కడ వెళ్ళేక ముందు ఒకసారి బాగా కనుక్కుంటారని చెప్తున్నాననమాట. ఇంకా మాకు టైమింగ్ 8:30 ఇలాగ ఇచ్చారు కాబట్టి అంత లోపలికి మేము ఇక్కడే కూర్చొని ఉన్నాము. ఇంకా పిల్లలు గన ఆడుతూ ఉన్నారనమాట. మెయిన్లీ ఈ స్పర్శ దర్శనం మనకి ఓన్లీ ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే మాత్రం ఉంటుందండి. ఇంకా మిగతా 3 డేస్ అంటే సాటర్డే, సండే, మండే అయితే ఉండదనమాట. సో మీరు ఎవరైనా ప్లాన్ చేస్తే ఇవన్నీ గుర్తుపెట్టుకొని ఒకసారి రండి.